నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ప్రధాన వార్తల్లో ఈరోజు ఒక పక్క పంచాయతీ రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఈరోజు పోలింగ్ ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత పోలింగ్కి సంబంధించిన రిజల్ట్ కూడా ఈవినింగ్ లోపు అనౌన్స్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. మొదటి విడత కూడా అదే స్థాయిలో రిజల్ట్లు రావడం జరిగింది. ఈసారి కొంత, ఎందుకంటే మొదటి విడత రిజల్ట్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సీట్లు వచ్చినాయో పంచాయతీ సర్పంచ్ ఎన్నికల విషయంలో, ఇప్పుడు రెండో విడతలో కొంత రెండు పార్టీల్లో ఉత్కంఠ కనపడింది. ఎందుకంటే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య ఎక్కువ శాతం పోటీ కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ఎలా ఉండబోతుంది, రిజల్ట్ ఏమైనా మారుతుందా అనేది ఒక పక్క అయితే, ఇంకో పక్క దాదాపు ఒక నెల రోజుల నుంచి ఈ మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి మ్యాచ్కి సంబంధించి ఎక్కడ చూసినా హోర్డింగ్లు కనపడతానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడబోతున్నాడు. రకరకాల ప్రచారాలు చేసిర్రు, రకరకాల విధాలలో ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కి సంబంధించి నిన్న ఉప్పల్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరిగింది. ఎట్టకేలకు అంటే నిన్న మార్నింగ్ వెస్ట్ బెంగాల్లో కావచ్చు, కోల్కతాలో మ్యాచ్ క్యాన్సిల్ అయిన పరిస్థితి, రద్దయిన పరిస్థితి. హైదరాబాద్లో ఉంటుందా లేదా అనే ఉత్కంఠతో ఫైనల్గా నిన్న హైదరాబాద్లో అయితే మ్యాచ్ యథాతథిగా నడిచిన పరిస్థితి. ఒకసారి మనం చూస్తే మొత్తం వార్తలన్నింటిలో కూడా ఫ్రంట్ పేజ్ మొత్తం కూడా నిన్న రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్న ఫొటోసే బాగా కనపడుతున్నాయి. మ్యాచ్ ఎంతవరకు ఆడింది అనేది పక్కన పెడితే మొత్తం ఫొటోస్ మాత్రం, స్టిల్స్ మాత్రం ఎక్సలెంట్గా తీసిండు ఎవరో కానీ ఫోటోగ్రాఫర్, ఎక్సలెంట్గా. ఇక నాకు తెలిసి ప్లేయర్కి కూడా ఆ రకమైన స్టిల్స్ ఉండవు. ఆ రేంజ్లో ఫొటోస్ తీసిండు. మొత్తం ఫ్రంట్ పేజ్ అంతా కూడా నాకు తెలిసి అన్ని పేపర్లో కూడా ఏ ఫొటోస్ కనపడతాయి మనకి. తెలంగాణ రైజింగ్లో జాయిన్ అవ్వండి, మెస్సీ మీకు తెలంగాణ స్వాగతం పలుకుతున్నది, అలాగే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది, ఈ రైజింగ్లో అందరూ జాయిన్ అవ్వండి అంటూ థ్యాంక్ యూ. నిన్న ముఖ్యమంత్రి మెస్సీని మాట్లాడడానికి ఉద్దేశించి ఆయన నిన్న చేసిన కామెంట్స్ ఇవి. తెలంగాణ రైజింగ్ అంటూ కూడా ఆయన చేసిన నినాదం చాలా హాట్ టాపిక్ అయింది. రైజింగ్ తెలంగాణ అనే దాన్ని ఎంత ప్రమోట్ చేయడానికి ఆయన ముందుకెళ్తున్నాడు అనేది నిజంగా దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ రైజింగ్ తెలంగాణలో నిన్న ఫుడ్ పాయిజన్ గురై దాదాపు 24 మంది ఆడబిడ్డలు మైనార్టీ గురుకుల్ స్కూల్కి సంబంధించిన పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. కనీసం దాని గురించి పట్టించుకుని నేను స్పందించిన ముఖ్యమంత్రి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. తెలంగాణ రైజింగ్ మీద ఇంత అభిప్రాయం పెట్టి, పాపం ఇంత దృష్టి పెట్టి దాన్ని ప్రమోట్ చేయడానికి ఒక మెస్సీని తీసుకొచ్చి, ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం కాదు. విద్య విషయంలో ఇలాంటివి మనం గతంలో కూడా చాలా మాట్లాడుకున్నాం. ఈ గురుకుల పాఠశాలలో మెయిన్గా దాదాపు ఈ ఏడాదిలోనే 1200 నుంచి 1500 మంది పిల్లలు ఈ ఫుడ్ పాయిజన్కి ఎఫెక్ట్ అయిన పరిస్థితి. ఈ పెద్ద మనిషే కదా విద్యాశాఖ మంత్రి, ఎవరు ఈ పెద్ద మనిషి. కనీసం నిన్న 24 మంది పిల్లలు, మొన్నేమో మాదాపూర్కి సంబంధించిన ఒక గురుకుల పాఠశాలలో ఎఫెక్ట్ అయింది. నిన్న బాగ్లింగంపల్లికి సంబంధించిన గురుకుల పాఠశాలలో దాదాపు 67 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ గురయ్యారు నిన్న ఒక్కరోజే. మరి అయినా కూడా మ్యాచ్, ఆయన పాపం మరి ఎప్పటి నుంచో కలలుగన్న మ్యాచ్ కదా అది. ఆయన ఒక ఫుట్బాల్ ప్లేయర్గా ఎప్పటి నుంచో కలలుగన్న మ్యాచ్, దాన్ని ఆపితే మరి ఎట్లా? పాపం 100 కోట్లు ఖర్చుపెట్టింది కదా ఆయన. పాపం పిల్లల భవిష్యత్తు ఏముంది? పిల్లలు ఎట్లయినా పోని, చదువుకునేటోళ్ళు ఎట్లయినా పోని, అక్కడ ఏదైనా కానీ ముఖ్యమంత్రిగా మనకు అవసరం లేదు. అది మన సబ్జెక్ట్ కాదు. అది విద్యాశాఖ మంత్రిగా నా సబ్జెక్ట్ కాదు, ముఖ్యమంత్రిగా మన సబ్జెక్ట్ కాదు. అది మనకు ఫుట్బాల్ మ్యాచ్ ఇంపార్టెంట్, మెస్సీ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మన తెలంగాణలో పిల్లల పరిస్థితి ఎట్లయినా పోని, ఫుడ్ పాయిజన్ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళకి కనీసం సరైన వైద్యం జరుగుతుందా లేదా అనే పరిస్థితులు కూడా లేవు. నిన్న మేము హాస్పిటల్కి వెళ్తే కనీసం వాళ్ళకి సరైన వైద్యం జరుగుతుందా లేదంటే ఎక్కడా కనపడలే. వాళ్ళు ఇంకా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. మొన్న నైట్ జరిగింది, మొన్న సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్ అది. మొన్న నైట్ అంతా ఏదో సమ్ టాబ్లెట్స్ ట్రీట్మెంట్ ఏదో చేసిరట. మళ్ళీ నిన్న మార్నింగ్ నుంచి వాళ్ళందరికీ కడుపు నొప్పులు. పట్టించుకునేటోళ్ళు లేడాడా?
అజారుద్దీన్ వచ్చిండు ఏదో నామకావాస్త, ఆయన మైనార్టీ మినిస్టర్ కాబట్టి మొన్న సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్కి నిన్న మధ్యాహ్నం 1 గంటన్నరకి అజారుద్దీన్ మైనార్టీ మినిస్టర్ నిన్న మధ్యాహ్నం వచ్చిండు ఆడికి. వచ్చి పిల్లల్ని చూసి ఆయన చెప్తున్నాడు ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా జరుగుతుంది, పిల్లలంతా మంచిగా ఉన్నారు, ఇది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ అంటున్నాడు. అనుకోకుండా ఏడయ్యా, దాదాపు ఇది 17వ 20వ ఇన్సిడెంట్ 2 నెలలుగా దాదాపు 1500 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ గురయ్యారు. చాలా చోట్ల కొంతమంది వీక్గా ఉన్న పిల్లలు చనిపోయారు. ఇంకా ఏదో అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ ఇది, హఠాత్ పరిణామం. నిన్న ఆయన అజారుద్దీన్ అదే చెప్తా ఉన్నాడు ప్రెస్ మీట్లో. ఇక ముఖ్యమంత్రి ఏమో అక్కడ ఫుట్బాల్లో ములిగిండు, ఈ అజారుద్దీన్ ఏమో పాపం మినిస్టర్గా ఏం చేయాలి, ఆయనకి చెప్పేటోళ్ళు లేరు. ఇప్పుడు ఆయన ఒక మైనార్టీ మినిస్టర్గా ఆయన ఎప్పుడు రావాలా, జరిగిందంటే ఇమీడియట్గా ఆయన యాక్షన్ ఉండాలా. ఒక మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇన్సిడెంట్ జరిగిందంటే మైనార్టీ మినిస్టర్గా ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ ఉండాలి. అదే రోజు ఆయన రెస్పాండ్ అవ్వాలి. ఆ రోజు నుంచి నిన్న ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళు మళ్ళీ పిల్లలు ఇంటికి వెళ్ళే వరకు ఆడే ఉండాలి ఆయన. నేను ఏదో నామకావాస్తే వచ్చినామని 1 గంటన్నరకు ఆయన హాస్పిటల్కి వచ్చిండు, ఏదో పిల్లల్ని అట్లట్లా తిరిగి ఓకే అంతే ఆయన రెస్పాన్స్. ఇక ముఖ్యమంత్రికే సోయలేదు, ఇక విద్యాశాఖ మంత్రికి సోయలేనప్పుడు ఇక మినిస్టర్లు ఎట్లుంటారు, ఇంతే ఉంటారు. సో ఒక పక్క ఈయన ఫుట్బాల్ మ్యాచ్లో మునిగి తేరుతా ఉన్నాడు, మెస్సీ వస్తున్నాడే, మనం తెలంగాణ రైజింగ్ రాహుల్ గాంధీని ఆహ్వానించాలి, ఇవన్నీ రాహుల్ గాంధీకి తెలియదు, మెస్సీకి తెలియదు. ఒక పక్క పిల్లలు చావు బతుకుల మధ్యలో ఉండి వాళ్ళ సిచ్యువేషన్ ఏందో అర్థం కాక అసలు ఏం తినడం వల్ల, ఫుడ్లో ఏం కలవడం వల్ల ఇబ్బంది అవుతుంది అనేది ఇప్పటికీ తెలియని పరిస్థితి. గురుకుల పాఠశాలలో ఇదే పరిస్థితి కనపడతా ఉంది. పేరెంట్స్ జాయిన్ చేయాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు, భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఇక వాటన్నిటినీ గాలికి వదిలేసి ఒక మెస్సీ లేదా రాహుల్ గాంధీని ఆహ్వానించడం కోసం ముఖ్యమంత్రి బిజీగా ఉంటే ఇక రాష్ట్రం పరిస్థితి ఏముంది? ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి ఆటల మీద ఫోకస్ చేసి అసలు ఇబ్బందులు జరుగుతున్న చోట కంటే ఇక హాయిగా ఆడుకోవాలి. పోన ఆ ఆటకైనా కూడా ఏడ నుంచి తీసుకొచ్చిన పైసలు జేబులోకి వెళ్ళైతే పెట్టలే. దాదాపు 200 కోట్ల పైన ఖర్చు పెట్టిరంట నిన్న ఒక ఆట కోసం. మరి ఈ పైసలేడి? సింగరేణి కార్మికులకు సంబంధించిన దాని నుంచి తీసిన పైసలు ఇవన్నీ కూడా. మరి ఆ పైసలు ఎందుకు వాడాల్సి వచ్చింది? ప్రజల పైసలు అవి. కనీసం రాష్ట్రం కోసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఏం ఉపయోగం పోనీ? సరే మీరు ఆట పెట్టిర్రు, సరే వరల్డ్ వైడ్లో ఇది చూడాలి అనే ఆలోచనతో లేదా తెలంగాణ వైపు చూడాలనే ఆలోచనతో పెట్టిర్రు అనుకుందాం. అసలు మీ ఎజెండా ఏంటి? మీ మోటివ్ ఏంటి? ఈ ఆటకు సంబంధించి అసలు మోటివ్ ఏంటి? దేనికోసం ఈ ఆట పెట్టాల్సి వచ్చింది? విదేశీ కంపెనీలు వస్తాయంటే మెస్సీని చూడడం వల్ల తెలంగాణకి విదేశీ కంపెనీలు రావు. తెలంగాణ ఖ్యాతి తెలిస్తేనే తెలంగాణకి పెట్టుబడులు వస్తాయి. తెలంగాణ ఖ్యాతి, తెలంగాణలో పెట్టుబడి పెడితే అభివృద్ధి ఉంటుందని వాళ్ళకి తెలియాలి. అప్పుడు ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. తప్పితే మెస్సీ ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడడం వల్ల, మెస్సీ వల్ల తెలంగాణకి ఎందుకు వస్తాయి ఫుట్బాల్ పైసలు, ఎందుకు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్? ఇప్పుడు ఒక పక్క దేశపు ప్లేయర్ని తీసుకొచ్చి ఆడిస్తే ఇక్కడైతే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ రావు. అసలు మీ మోటివ్ ఏంటి? సరే మీరు కలెక్ట్ చేసిన అమౌంట్ అనుకుందాం, టికెట్కి 1500 ఎంతో ఛార్జ్ చేసిర్రు మినిమం టికెట్. లేదు బాక్స్కి అయితే 25,000 అంటున్నారు, సెల్ఫీకి 10 లక్షలు ఎంతో చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ పైసలన్నీ ఎవరికి ఇచ్చిర్రు? ఏ ఖాతాకు పడ్డాయి? ప్రజల ఖాతాలో పడ్డాయా? సింగరేణి ఖాతాలో పడ్డాయా? అసలు ఎంత కలెక్ట్ అయింది? ఎన్ని పైసలు కలెక్ట్ అయినాయి? తెలంగాణకి ఏం ఉపయోగం దీనివల్ల? మరి ఇవన్నీ కూడా చెప్పాలి కదా, బహిరంగంగా చెప్పాలి. ప్రజల సొమ్ము మీరు వాడుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఇవన్నీ కూడా చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ ఆట పెట్టాల్సి వచ్చింది? ఈ ఆట వల్ల తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? అసలు దానివల్ల ఎంత కలెక్ట్ అయింది మనకి? ఆ కలెక్ట్ అయిన అమౌంట్ ఎవరి అకౌంట్లోకి పడ్డాయి? గవర్నమెంట్ అకౌంట్లో పడ్డాయా లేదా ఎవరైనా పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాయా? ఇది చెప్పాల్సిందే. ఎంత కలెక్ట్ అయిందో కూడా చెప్పాలి. మరి వీటన్నిటికీ సమాధానం లేదే. మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్న ఫోటోలు, అరే ఇక తెలంగాణలో మెస్సీ ఫుట్బాల్ ఆడింది, ఇదే చర్చ తప్పితే అసలు దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు మీరు?
ఆ పైసలు ఏడకెళ్ళి వస్తున్నాయి, ఆ పైసల వల్ల ఏం ఉపయోగం, ఏం మేలు జరుగుతుంది తెలంగాణకి, మీరు ఎంత నిన్న గేమ్ ఆడటం వల్ల ఎంత పైసలు కలెక్ట్ అయినాయి, ఆ పైసలు ఏడకపోయినాయి, ఆ పైసలతో ఏం చేయబోతున్నారు, అసలు ఈ గేమ్కి మోటివ్ ఏంటి, ఇవి కదా మనకు కావాల్సింది. అసలు ఈ గేమ్ ఆడటం వల్ల అసలు కీలకంగా మీరు ఏం మోటివ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి, ఎందుకు ఈ గేమ్ ఆడాల్సి వస్తుంది? సీఎం పర్సనల్ ఎజెండాతో ఈ గేమ్ ఆడుతున్నాడా, లేదా పలానా ప్రజల కోసం ఈ గేమ్ ఏమైనా ఆడుతున్నాడా? ఈ పైసలతో రైతులకి ఏమైనా ఉపయోగం ఉందా, లేదా గురుకుల పాఠశాల విద్యార్థులకి ఏమైనా ఉపయోగం ఉందా, కొత్తగా ఏమైనా కొత్తగా ఏమైనా అభివృద్ధి చేసే పరిస్థితుల్లో కనపడతా ఉంది ఇక్కడ కలెక్ట్ అయిన పైసలతో? ఏమి లేదే, ఏ మోటివ్ లేకుండా కేవలం పర్సనల్ ఎజెండాతోటి మేం కాబట్టి చేసినాం ఇడ అనే చూపించుకోవడానికే చేసినట్టుంది నిన్న గేమ్ అంతా కూడా. మొత్తం రేవంత్ రెడ్డి ఫోటోలే. ఏంది గేమ్ ఆడడానికి? అసలు ఒక గేమ్ కోసమే ఇంత దృష్టి పెట్టి చేస్తూ ఉన్నారు కదా. మరి పిల్లలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మరి వాళ్ళకి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కింగ్ కోటి గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం వైద్య సౌకర్యాలు కూడా లేవాడ. అది మన గవర్నమెంట్ పరిస్థితి. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితిలో మన గవర్నమెంట్ పరిస్థితి అట్లుంది. మరి వీటన్నిటినీ కదా ఫస్ట్ మనం రైజింగ్ చేయాల్సింది. వీటన్నిటిని తెలంగాణ రైజింగ్ తర్వాత చేసుకోవచ్చు, వీటన్నిటిని ఫస్ట్ మనం రైజింగ్ చేయాలా, వీటన్నిటిని గాడి మీద పెట్టాలి. ప్రతి ఒక్కళ్ళకి వైద్యం అందేటట్టు చేయాలి. సక్రమ సమయంలో కరెక్ట్ వైద్యం జరిగేటట్టు ఉండాలి. నిన్న డాక్టర్లు కూడా సరైన డాక్టర్లు లేరు, మొత్తం ఖాళీగా ఉంది ఆ కోటి హాస్పిటల్ మొత్తం కూడా. మరి వీళ్ళని తీసుకెళ్ళి వాడబెట్టారు పిల్లల్ని. ఇక్కడ అదేదన్నా ఎమర్జెన్సీ అయితే నిమ్స్కి తరలిస్తా అని చెప్పారంట వాళ్ళకి. మరి అదేదో డైరెక్ట్గా నిమ్స్కే తరలిస్తే అయిపోయాయి కదా. ఇది వైద్యం పరిస్థితి, విద్య పరిస్థితి, గురుకుల పాఠశాల పరిస్థితి. మరి వీటన్నిటిని కదా ఫస్ట్ మనం రైజింగ్ చేయాల్సింది. వీటిని తర్వాత మీరు ఏదైనా చేసుకోండి. తర్వాత ఇవే మొత్తం అన్ని పేపర్లు ఇవే. ఇక ఫుట్బాల్ ఆడుతున్న రేవంత్ రెడ్డి, మెస్సీ కిక్ అంట, అభిమానులకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిన లియోనెల్. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్బాల్ ఆడిన దిగ్గజం అంట. వేదికైన ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిన ప్రాంగణం, ఫ్యాన్స్ కేరింతలు, నినాదాలతో మరింత ఊపు. స్టేడియానికి వచ్చి మ్యాచ్ తిలకించిన రాహుల్ గాంధీ, జోష్ పెంచిన మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్ పాటలు, ఫుట్బాల్ ప్లేయర్ డ్రెస్లో ఆకట్టుకున్న ముఖ్యమంత్రి. సీఎం సారథ్యం వహించిన సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం. ఇరు జట్లకు ట్రోఫీలు అందజేసిన మెస్సీ. రాహుల్, రేవంత్ అలాగే మెస్సీ హైదరాబాద్ పర్యటన గ్రాండ్ సక్సెస్. తొలుత ఎయిర్పోర్ట్లో ఆయనకు ఘన స్వాగతం. అక్కడి నుంచి ఫలక్నామా ప్యాలెస్కు అభిమానులతో ఫోటోలు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి భారీ భద్రత ఏర్పాట్లు. కోల్కతా ఘటనతో అలర్ట్ అయిన నిర్వాహకులు. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. శనివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న అతనికి సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఫలక్నామా ప్యాలెస్కి వెళ్లారు. అక్కడ మీట్ అండ్ గ్రీట్లో పాల్గొన్నారు. ఆయన అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం ఆయన ఉప్పల్ స్టేడియానికి చేరుకోగా మెస్సీని చూసి ఆనందంతో అభిమానులు కేరింతలు, నినాదాలతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తింది. గ్రౌండ్లో మెస్సీని చుట్టుముట్టిన విఐపీలు, సెక్యూరిటీలు, అలాగే రూపాయలు వేలు పెట్టి టికెట్లు కొన్న అభిమానులు కనిపించని సాకర్ స్టార్ అంట. మైదానంలోకి వాటర్ బాటిళ్లు, చైర్లు విసిరేసిన ఫ్యాన్స్ రచ్చ. మెస్సీకి ఆయన అభిమానులకు సీఎం బెనర్జీ క్షమాపణలు. ఈవెంట్ ఆర్గనైజర్ శ్రద్ధతో అరెస్ట్ అంట. ఇది ఎక్కడ నిన్న కోల్కతాలో జరిగిన ఈవెంట్కి సంబంధించి. సో దీని తర్వాతే చాలామందికి డౌట్ ఉంది, ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుందా లేదా అనే డౌట్ చాలామందికి వచ్చింది ఈవెంట్ తర్వాత. ఇక మొత్తం ఇదే వాడుతుంటుంది. ఇక అసలు కనీసం ఫుడ్ పాయిజన్ వార్త ఏసీలో కూడా లేదు తెలియదు. పిల్లలు ఫుడ్ పాయిజన్ ఇది కనీసం ఎక్కడ కనపడట్లేదు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్బాల్ ఆడిన దిగ్గజం. వేదికైన ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిన ప్రాంగణం.
ఉప్పల్ స్టేడియం ఉర్రూతలొగింది. మెస్సీ మెస్సీ అంటూ అభిమానులు చేసిన నినాదంతో హోరెత్తింది. శనివారం రాత్రి ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి అభిమానులకు కనుల విందైన కార్యక్రమాన్ని అందించారు. కిక్కిరిసిన స్టేడియంలో మెస్సీ రేవంత్ రెడ్డిల నినాదాలతో హోరెత్తించారు. మెస్సీ గో టూర్ ఆఫ్ ఇండియా భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ఫలక్నామా ప్యాలెస్లో ఎంపిక చేసిన అభిమానులతో సమావేశం అయ్యారు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి చేరుకుని సింగరేణి RR9 అలాగే అపర్ణ మెస్సీ టీంలతో కలిసి కొద్దిసేపు మ్యాచ్ ఆడారు. అనంతరం ఉప్పల్ స్టేడియం మొత్తం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కలియ తిరిగారు. అలాగే అభిమానులకు అభివాదం చేస్తూ ఫుట్బాల్ను కిక్ చేసి స్టేడియంలో ఉన్న అభిమానులకు మెస్సీ అందించారు. స్టేడియంలో ఆడుకుంటున్న చిన్న పిల్లలతో సరదాగా కాసేపు ఆడారు. సీఎం రేవంత్ రెడ్డి మనవడితో మెస్సీ కొద్దిసేపు ఆడారు. సో 5 నిమిషాల మ్యాచ్ ఇది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి దానికోసం పాపం చాలా రోజులుగా ప్రాక్టీస్ చేసిండు. ఇది మ్యాచ్ నాకు తెలిసి ఆయన ఈ మ్యాచ్ కోసం నాకు తెలిసి అదేమి పెద్ద ఇదేం కాదు. అది ఈయన బాల్ ఆడిండు, ఆయన బాల్ ఇటుదండి, అదే మ్యాచ్ 5 నిమిషాలు ఆడింది రేవంత్ రెడ్డి. దానికోసం పాపం నెల రోజులుగా పాపం ఆయన ప్రాక్టీస్ చేస్తుండే. ఆయన ఈ తన్నడం కోసమే ప్రాక్టీస్ చేస్తుండే. ఆయన ఇవన్నీ వదిలేసిండు. ఇక మొత్తం ఒక గ్లోబల్ సమిట్, ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఇదే పట్టుకున్నాడు పాపం. నెల రోజులుగా ముఖ్యమంత్రి ఇవే పట్టుకున్నాడు. ఇక వేరే ఏ కార్యక్రమం పెట్టుకోలే పాపం. ఆ జిల్లాల వాళ్ళ పర్యటన అన్నాడు, దాన్ని మర్చిపోయింది ఆయన పాపం. దాన్ని వదిలేసిండు ఇక కంప్లీట్గా వదిలేసి ఇప్పుడు ఈ మ్యాచ్ మీద దృష్టి పెట్టి పాపం నెల రోజులుగా పాపం నైట్ అంతా ప్రాక్టీస్ చేసిండు ఆయన. ఇక మెస్సీకి స్వాగతం. మెస్సీ శనివారం సాయంత్రం 4 గంటలకు కోల్కతా నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ప్రభుత్వ తరపున ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారుడు హర్ఖరా వేణుగోపాల్ స్వాగతం పలికారు. భారీ బందోబస్తు మధ్య మెస్సీ ఫలక్నామా ప్యాలెస్కు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెస్సీకి వెల్కమ్ చెప్పారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఇతర ప్రముఖులతో మెస్సీ భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అలాగే మెస్సీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుట్బాల్ ఫెడరేషన్ ఏర్పాటు చేయనున్నట్లుగా సీఎం మెస్సీకి తెలిపారు. మెస్సీని కలవడానికి ఎంపిక చేసిన 250 మంది మెస్సీలతో కలిసి మాట్లాడారు. ఆయనతో ఫోటోలు దిగారు. ఒక్కొక్కరు మెస్సీని కలవడానికి 10 లక్షలు చెల్లిస్తే అపాయింట్మెంట్ ఇచ్చే విధంగా మెస్సీ పర్యటన నిర్వాహకులు ఏర్పాట్లు చేశారంట. ఈ 10 లక్షలు మరి 100 మంది కదా, దాదాపు ఎంపికైన మెస్సీతో కలవడానికి ఎంపికైన 250 మంది అంటే 250 10 లక్షలు లెక్క. మరి ఈ పైసలన్నీ ఎవరి అకౌంట్కి పోయినాయి? సరే మీరు మీ ప్రోటోకాల్ ప్రకారమా లేకపోతే మీరు ఎట్లా ఎవరి సలహా ఇచ్చిండో తెలియదు, కానీ ఆ 10 లక్షల రూపాయల సలహా ఎక్కడ లేని, కలకత్తా లేదు, వెస్ట్ బెంగాల్లో లేని సలహా ఈ 10 లక్షలు ఇచ్చిండు. ఓకే, మరి 250 మంది దగ్గర మీరు వసూలు చేసిరు 10 లక్షలు చెప్పున. మరి ఆ పైసలన్నీ ఎవరి అకౌంట్కి పోయినాయి? ఈవెంట్ ఆర్గనైజర్ అకౌంట్కి పోయినాయా? మెస్సీ అకౌంట్కి పోయినాయా? సింగరేణి కార్మికుల ఖాతాలోంచే కదా అవి తీసినాయి. మరి వాళ్ళ అకౌంట్కి కొట్టిరా లేదా గవర్నమెంట్ అకౌంట్కి పడ్డా పైసలన్నీ? మరి ఈ పైసలు ఎవరు తిన్నట్టు మరి ఇవన్నీ? మరి దాని లెక్కేది? సరే 250 మంది కలిసిరు, మరి దాని లెక్కేది? ఆ పైసలు ఏడకపోయినాయి? సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ, రోడ్రిగో పాల్, లూయిస్ సువరేజ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టేడియంలో అడుగు పెట్టడానికి ముందే ఎగ్జిబిషన్ మ్యాచ్ మొదలైంది. సింగరేణి RRR జట్టు అపర్ణ AAS టీంపై చేయి సాధించింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ప్రారంభమైన 18 నిమిషాలకు రాత్రి 8 నిమిషాలకు గ్రౌండ్లో అడుగుపెట్టారు. ఆయన జెర్సీ ధరించి స్టేడియంలోకి ఎంటర్ కాగానే ఈలలో కేరింతలతో అభిమానులు, యువత హోరెత్తించారు. నిమిషంలోనే రేవంత్ గోల్ చేశారు. రేవంత్ గోల్తో సింగరేణి RR టీం స్కోర్ 4కు పెరిగింది. అపర్ణ టీం అప్పటికి ఇంకా ఖాతా తెరవలేదు. అపర్ణ టీం 0కే పరిమితమైంది. రేవంత్ టీం 4 గోళ్లతో విజయం కైవసం చేసుకుంది. ఆ తర్వాత మరో 2-3 నిమిషాల్లోనే మెస్సీ గ్రౌండ్లోకి వచ్చారు. మెస్సీ, రోడ్రిగో డిపాల్ అలాగే లూయిస్ సువరేజ్లు మైదానంలో అడుగు పెట్టడంగా అభిమానులు మెస్సీ మెస్సీ అంటూ హోరెత్తించారు. ఆ తర్వాత కాసేపు వారంతా మ్యాచ్ ఆడారు. నెట్ ఎదురుగా బాల్ పాస్ చేసుకున్నారు. అలాగే షూట్అవుట్ గోల్స్ చేశారు. ఫ్యాన్స్ మెస్సీ నామజపం చేస్తూనే
ఉండగా వారితో మరింత జోష్ పెంచుతూ మెస్సీ ఫుట్బాల్ను ప్రేక్షకుల గ్యాలరీలోకి కిక్ చేశారు. ఇలా 3 బాల్స్ కిక్ చేసి ఫ్యాన్స్కు గిఫ్ట్గా ఇచ్చారు. మెస్సీ కంటే ముందు రోడ్రిగో డిపాల్ ఓ బాల్ను ఇలా గ్యాలరీలోకి కిక్ చేశారు. నిన్న సరే వాళ్ళ మనవడు ఆడుతూ ఉన్నాడు, ఓకే. నిన్న ఒక కొంతమంది ఫోటో దిగడానికి ఎగబడ్డారు మెస్సీతో. పాపం చిన్నపిల్లలు అనమాట. వాళ్ళని నెట్టేస్తుండే ఆయన ముఖ్యమంత్రి. మెస్సీతో సెల్ఫీ దిగడానికి వచ్చిన పిల్లాడిని కోపంతో ఎపో అని పక్కకి నెట్టేసిన రేవంత్ రెడ్డి, పిల్లాడితో సెల్ఫీ దిగడానికి రెడీ అయిన మెస్సీ వద్దు అని పిల్లాడిని పక్కకి నెట్టేసిన అహంకారపు రేవంత్ అంట. సో నిన్న ఎవరో అఫీషియల్ వాళ్ళ పేజీలో ఎవరో ఒక ఆయన పెట్టిండి ఆయన. చూడు ఆయన ముఖ్యమంత్రి. అదిగో పాప మెస్సీ ఆగిండు ఫోటో ఇవ్వడానికి, ఆగిండు ఆయన. అయ్యో మరి ఆయన దగ్గర కూడా 10 లక్షలు వసూలు చేయబోతుండే. మరి మరి ఎట్లా 10 లక్షలు కట్టిన వాళ్ళే ఫోటో దిగాలి కదా. నిన్న ప్రకారం ఇక చూడు మెస్సీ కూడా ఆగిండు ఆయన ఫోటో ఇవ్వడానికి. ఎట్లా దోస్తుండు. ఇట్లాంటి చిల్లర ఏమంటే ఒక ముఖ్యమంత్రిగా మనం చేయాల్సిన పనులు ఇవి కాదు కదా. సరే మా చిన్న పిల్లోడు సరదా పడ్డాడు, మనకే సరదా ఉంది కదా. ఇక మన మనవడికే సరదా ఉంది కదా. అందరూ మన మనవడిలా కాదు కదా. ఇప్పుడు మన మనవడు అంటే ఇక మరి మీరు డైరెక్ట్ తీసుకెళ్తారు, మెస్సీతో ఫోటోలు ఇప్పిస్తారు. 10 లక్షలు ఇచ్చినా ఇవ్వకపోయినా మెస్సీ కూడా ఫోటో ఇస్తాడు. అందరికీ మన మనవడిలా కాదు కదా. పాపం చాలామంది ఆశపడతారు కదా. ఒక ఫోటో ఇస్తే ఏమయ్యేది? అది కూడా పాపం అదని రేవంత్ రెడ్డిని అడుగుతులే ఫోటో, మెస్సీని అడిగిండు ఆయన. ఆ పిల్లోడు పాపం రేవంత్ రెడ్డిని ఫోటో అడగట్లే, రేవంత్ రెడ్డిని అడగట్లే ఫోటో. ఎందుకు మెస్సీని అడిగిండని బాధ అనుకుంటా. రేవంత్ రెడ్డిని అడగలేదనే పాపం ఈ ఈగోకు పోయినట్టున్నాడు రేవంత్ రెడ్డి. ఇక మెస్సీకి బాల్ పాస్ చేసిన రేవంత్ మనవడంట. ఆ తర్వాత వారంతా కలిసి గ్రౌండ్లో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ పరేడ్ చేశారు. గ్రౌండ్లో కలియ తిరిగారు. అలాగే ఇలా తిరుగుతుండగానే మధ్య మధ్యలో ఫుట్బాల్ పాసింగ్ ఇచ్చుకుంటూ షార్ట్గా గేమ్ ఆడారు. రేవంత్ పాస్ ఇవ్వగా మెస్సీ దాన్ని రోడ్రిగో డిపాల్కు పంపారు. ఆ తర్వాత మరికొందరు ప్లేయర్లు కూడా అందులో పాలు పంచుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ మనవడు కూడా జెర్సీ ధరించి గేమ్ ఆడాడు. మెస్సీకి బాల్ పాస్ ఇచ్చాడు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా వచ్చి కలుసుకున్నారు. అక్కడే గోల్డ్ కప్ను మెస్సీకి రేవంత్ టీం అందించారు. ఆ తర్వాత రన్నర్ అప్ అపర్ణ టీంకు సీఎం కప్ ఇచ్చారు. మెస్సీ పేరుతో ఉన్న 10 నెంబర్ జెర్సీను సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలకు మెస్సీ అందజేశారు. మెస్సీ భారత్ పర్యటనకు 14 ఏళ్ల తర్వాత వచ్చానని నిర్వాహకులు తెలిపారు. పాపం ఈయనకంటే అదృష్టం ఉంది అబ్బా పిల్లోడికి అనకూడదు కానీ, ఇక మీ మనవాడికైతే అదృష్టం ఉంది కాబట్టి గేమ్ ఆడతాడు. గేమ్ పాపం అందరికీ సరదా ఉంటుంది కదా. ఒక సెలబ్రిటీతో ఫోటో దిగాలన్న సరదా అందరికీ ఉంటుంది. ఆ పిల్లోడు అందులోనే వచ్చినట్టున్నాడు ఒక ఫోటో దిగుదామని. ఇక రాహుల్ గాంధీ వెంట ఢిల్లీకి సీఎం అట. నాకు తెలిసి 41సారి 42సారి ఇది ఢిల్లీకి పోయాడు. ఒక్క పైసా ఉపయోగం లేదు ఢిల్లీకి పోయినది. ఇక పైకి వెళ్ళి తెలంగాణ ప్రజలకే ఖర్చు. ముఖ్యమంత్రి పోయిన ప్రతిసారి తెలంగాణ ప్రజలకు ఖర్చు తప్పితే తెలంగాణకు ₹1 ఉపయోగాలు లేదు ఢిల్లీ వెళ్ళడం వల్ల. ఇక మ్యాచ్కు ముందు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ స్వాగతం పలికారు. ఆయనతో పాటుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు హర్ఖర వేణుగోపాల్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా రాహుల్ కారులోనే సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ పలక్నామా ప్యాలెస్కు వెళ్లారు. రాత్రి మ్యాచ్ ముగిసిన అనంతరం రాహుల్ గాంధీతో కలిసి సీఎం రేవంత్ ఒకే విమానంలో శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లారు. ఆదివారం ఢిల్లీలో జరిగే ధర్నాలో రాహుల్ గాంధీ, రేవంత్ సహా పలువురు పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు. పిసిసి చీఫ్ రాహుల్కు వీడ్కోలు పలికారు. అలాగే మ్యాచ్ చూడడానికి ప్రియాంక గాంధీ కుమారుడు కూడా వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎంతమంది వచ్చినా ఉపయోగం లేని మ్యాచ్ ఎన్ని ఆడినా వేస్ట్ కదా. 20 నుంచి కొత్త సర్పంచ్లు 3 విడతల్లో ఎన్నికైన వారందరూ ఒకే ప్రమాణం. అపాయింట్మెంటెడ్ డేస్ ఖరారు చేస్తూ
పంచాయతీరాజ్ గెజిట్ నోటిఫికేషన్ అంట. నేడు రెండో విడత ఎన్నికలు అనంతరం నిధుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేక ఓటు వేసేందుకు వస్తూ మృత్యు ఒడిలో బైక్ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం అంట. ఓటు వేయడానికి పోతూ జరిగింది ఇది. ఇక హనుమకొండకు వెళ్తూ ఒక ఇద్దరు యువకులు కూడా చనిపోవడం జరిగింది. 20 నుంచి కొత్త సర్పంచ్లంట. ఇక మరి ఇప్పుడు లేఖ రాస్తాడు, మరి అది ఎప్పటికి ఆమోదం జరిగిద్దో ఏమో. ఎందుకంటే ఇప్పుడు చాలా లేఖలు రాసిండు ఇప్పటికే పాపం కేంద్రానికి ముఖ్యమంత్రి. మరి ఈ లేఖకి సంబంధించి ఎప్పుడు రిప్లై వస్తుందో ఏమో. మరి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు చాలామంది మంత్రులు ఎదురు చూస్తూ ఉన్నారు పాపం. ఆ 3,000 కోట్లు వస్తాయేమో, ఎంత పంచుకుందాం, ఏడ ల్యాండ్లు కొందాం, ఏడ ల్యాండ్లు కబ్జా పెట్టిన ల్యాండ్ని ఎక్కడ లీగల్ చేసుకుందామని చాలామంది మంత్రులు వెయిట్ చేస్తున్నారు ఆ పైసల కోసం. ఇదేమి పంచాయతీలకు పంచిపెట్టడానికి కాదు ఆ పైసలన్నీ. ఈ ఎన్నిక నిర్వహించిన తర్వాత ఒక లేఖ రాసి ఇక్కడ మాకు సర్పంచ్లు ఎన్నికయ్యారు, వాళ్ళకి నిధులు కావాలని చెప్పి ఒక లేఖ రాస్తారు. ఆ పైసలు వచ్చినాయి కూడా తెలియదు ఎవరికి. పాపం చాలామంది సర్పంచ్కి ఇంకా తెలియదాయే ఆ పైసలు వస్తాయని. ఈ తెలివైన వాళ్ళు ఎవరైతే 70 లక్షలకి, కోటి రూపాయలకి పాడుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా దృష్టి ఆ 3,000 కోట్ల మీద ఉంది. ఇప్పుడు ఆ పైసలు వస్తాయి, తినేద్దాం ఇక అంతే. ప్రజలు ఎటైనా పోని, ఓటేసిరు కదా, ఎటైనా పోని. ఇక రాష్ట్రంలోని గ్రామాలకు ఈ నెల 20 నుంచి కొత్త సర్పంచులు, గ్రామ పంచాయతీ పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టనున్నాయి. ఇందుకు సంబంధించిన అపాయింటెడ్ డేను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. 3 విడతల్లో ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలక వర్గాలన్నీ 20వ తేదీ వరకే ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నాయి. ఆ రోజు నుంచి కొత్త పాలక వర్గాలు కొలువుదీరి 5 సంవత్సరాల కాల పరిమితి పాటు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా వివిధ కారణాలతో 21 గ్రామ పంచాయతీలకు ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మరికొన్నిటిపై కోర్టు స్టే ఉండగా మిగిలిన దాదాపు 12,700 గ్రామ పంచాయతీలకు కొత్త పాలక వర్గాలు ఏర్పడనున్నాయి. గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు 2024 ఫిబ్రవరి మొదటి వారంలో ముగియనుండటంతో అప్పటి నుంచి ఎన్నికల వాయిదా పడుతుండ వచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టనున్నాయి. కొత్త పాలక వర్గాలు కొలువుదీరిన అనంతరం కేంద్ర ఆర్థిక సంఘం అలాగే కేంద్ర పంచాయతీరాజ్ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది. పాలక వర్గాలు లేకపోవడంతో ఇప్పటి వరకు నిలిపివేసిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరనుంది. జనవరి లేదా ఫిబ్రవరిలో పెండింగ్ నిధులతో పాటు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెగ్యులర్ నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇది పరిస్థితి. సో ఎన్నికలు నిర్వహించే మండలాలంట 193 మండలాలు. ఎన్నికలు జరిగే సర్పంచ్ స్థానాలు 3,000, ఏది రెండో విడతకు సంబంధించి స్థానాలు 3,911. బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు 12,782. ఎన్నికలు జరిగే వార్డు స్థానాలు 29,917. బరిలో ఉన్న వార్డు సభ్యులు 71,071. పోలింగ్ కేంద్రాలు 38,337 పోలింగ్ కేంద్రాలు పెట్టారు. రిటర్నింగ్ అధికారులు 4,593 మంది రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది 30,661 సిబ్బంది ఉన్నారు. వెబ్ కాస్టింగ్ నిర్వహించే పోలింగ్ కేంద్రాలు 3,769 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పెడుతున్నారు. రెండో విడతలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు 57,22,665. పురుషుల ఓటర్లు 7,96,006. అలాగే మహిళా ఓటర్లు 9,26,306. ఇతరులు 153 మంది ఉన్నారు. రెండో విడతలో ఒక్క నామినేషన్ దాఖలు కాని సర్పంచ్ స్థానాలు 5 ఉన్నాయి. ఒక నామినేషన్ దాఖలు కాని వార్డు స్థానాలు 108 ఉన్నాయి. ఏకగ్రీవమైన పంచాయతీలు 415 ఉన్నాయి. ఏకగ్రీవమైన వార్డులు అయితే వార్డు సభ్యులు అయితే 8,307 మంది ఏకగ్రీవం అయ్యారు. ఇక చూడు మరి ఇక 415 పంచాయతీలేమో ఏకగ్రీవం అయితే దాంట్లో ఉన్న వార్డు సభ్యులు అయితే దాదాపు 8,300 మంది ఏకగ్రీవం అయ్యారు. ఇక ఇది ఎన్నిక ఎట్లా అవుతుంది?
వారు ఎట్లా ఏకగ్రీవం అయ్యారు? పైసలు పంచిపెట్టి. పైసలు ఉన్నాడే ఈరోజు మళ్ళీ పదవులకు ఎక్కిండు. రెండో విడత ఎన్నికలు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులు రెండో విడత ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. 192 మండలాల్లో 3911 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 57.22 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణకు 30,661 మంది సిబ్బందిని నియమించగా 38,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,911 సర్పంచ్ స్థానాలకు 12,982 మంది అభ్యర్థులు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు 71,071 మంది వార్డు అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో విడతకు చెందిన 415 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రచారం ముగియగా శనివారం అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇది పరిస్థితి. విద్యారంగంలో నమూల మార్పులకు శ్రీకారం అంట. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విప్లవాత్మక నిర్ణయాలంట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు ఈ మాట. విద్యా వ్యవస్థలో సమూలమైన విప్లవాత్మక మార్పులు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రెయిన్ ఫీడ్ గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం హైటెక్లో నిర్వహించిన ఈటీ టెక్ ఎక్స్ 6వ ఎడిషన్ కార్యక్రమానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యి మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వ పలు చారిత్రాత్మక నిర్ణయాలు మాత్రమే తీసుకుందని చెప్తున్నాం. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అదే చెప్తున్నాం. నిర్ణయాలు మాత్రమే తీసుకుంది, అమలు కావట్లేదు. 2 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి ఈ నిర్ణయాలు అన్నీ కూడా. ఇంటిగ్రేటెడ్ స్కూల్సు బోలు చెప్పారు మనకి. ఏది అమలైంది ఇప్పుడు? చరిత్రాత్మక నిర్ణయం అంట. చరిత్రాత్మక నిర్ణయం ఎప్పుడైతుంది? అది అమలు అయినప్పుడు అవుతుంది. అమలు చేసి చూపిస్తే అవుతుంది. అది ఒకసారి మనం ఆ కారులు దిగి ఒక్కసారి పల్లెల్లోకి పోతే ఏదైతే ఇప్పుడు దవాఖానాలు, విద్యార్థులు, గురుకుల హాస్పిటళ్ళు, గురుకుల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఒక్కసారి మనం సందర్శిస్తే సడన్గా పోయి ఏదో మంత్రి గారు వస్తున్నారని హడావిడి చేస్తారు తప్పితే ఏముండదు. నేను చెప్తున్నా, ఒక బ్లాక్ బోర్డు కూడా లేని స్కూల్స్ చాలా ఉన్నాయి ఈరోజు. బ్లాక్ బోర్డ్ చెప్పుకోవడానికి బ్లాక్ బోర్డ్ లేని స్కూల్స్ చాలా ఉన్నాయి. ఒక్క టీచరు 6 సబ్జెక్టులు చెప్పే స్కూల్స్ కూడా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. మరి వీటన్నిటి సంగతి ఏంది? ఏం విప్లవాత్మక నిర్ణయం ఎట్లా అవుతుంది? ఏం చేసిరని? ఏం చేయలే మీరు. మీ అంత మాటలు ఉత్తి డొల్ల మాటలు తప్పితే ఏం ఉపయోగం లేదు. ఈ మంత్రులందరూ కేవలం మాటల వరకే, ముఖ్యమంత్రితో సహా. కిక్కిచ్చావు మెస్సీ అంట. ఇక మొత్తం ఇదే. ఇక ఆడుతున్నారు ఇద్దరు. రేవంత్ వైపు బాల్ కిక్ చేస్తున్న మెస్సీ అంట. ఇది 200 కోట్ల మ్యాచ్. 200 కోట్ల మ్యాచ్ అది. రేవంత్ రెడ్డి పాపం రాత్రి పగలు ప్రాక్టీస్ చేసి ఆడిన మ్యాచ్ అదే, ప్రాక్టీస్ చేసిన మ్యాచ్. సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్ళు అంట. నేటి ఉదయం 8 గంటల నుంచి ముందస్తు బుకింగ్స్ అంట. సంక్రాంతి పండగకి 3 నెలల ముందే రెగ్యులర్ రైల్లో టికెట్ అయిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దామ్మర్ రైల్వే ఆలస్యంగానైనా స్పందించింది. తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ రైళ్లకు సంబంధించిన ముందస్తు రిజర్వేషన్లు నేటి అంటే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని దామర్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ఎక్కువ రైళ్లు సికింద్రాబాద్, అలాగే వికారాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కాకినాడకు, నర్సాపూర్కు, తిరుపతికి ఉన్నాయి. ఈ రైళ్లన్నీ జనవరి 8వ తేదీ నుంచి 20 వరకు ఉన్నాయంట. బాలుడిపై వీధి కుక్కల దాడి.
తెగిపడిన చెవంట. ఎంత ఘోరం ఇది, ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఇది. మరి వీటన్నిటికీ ఏం చేస్తుర్రే? ఇప్పుడు ఈ కుక్కలన్నింటినీ పట్టుకుని ఏడపోవాలంటే అమల, ఇప్పుడు నాగార్జున భార్య ఉంది కదా అమల, వాళ్ళ ఇంట్లో పడేయాలి ఈ కుక్కలన్నీ పట్టుకుని. ఆమె చూస్తుంది బాగా, ఆమె కదా వీటి మీద ఫైట్ చేసి చంపొద్దు తీసుకొచ్చింది ఆమె కదా ఈ చట్టం అంతా. ఈ వీధి కుక్కలన్నింటినీ గ్యాదర్ చేసి వాళ్ళ ఇంట్లో పడేస్తే వాళ్ళు పెంచుకుంటారు. ఇక అంత ప్రేమ ఉంటే ఆ పని చేయమనండి. రోజుకొక పిల్లాడు పాపం, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఉడికిస్తున్నారా వేయిస్తున్నారంట. ఏ వంట ఒంటికి మంచిదని ఉప్పు కారం దట్టించి బగబగలాడే నూనెలో వేయించి కనకన మండే నిప్పులపై కాల్చేసి తయారు చేసిన ఆహారం తింటున్నారా? అయితే ముప్పులో కాలేసినట్టే. ఆహారం ఆరోగ్యమైన శైలిలో రకరకాలుగా చేసుకుని తినొచ్చు అన్ని మితంగా ఉంటే ఈ పద్ధతులు ఉన్నాయి. సో గతంలో ఇప్పుడు ఈ గిక్కర్లు వచ్చిన తర్వాత చాలా వరకు కూడా వీటి వల్ల చాలామందికి షుగరు బీపీలు కూడా అటాక్ అయ్యే పరిస్థితి ఉంది ఈరోజు. సో దాని గురించే వార్త కూడా. ఇక వచ్చేస్తుంది శ్రీవారి ఏఐ సేవకంట. భక్తులకు ఏఐ చాట్బాట్ సేవలంట. 15 రోజుల్లో అందుబాటులోకి, 13 భాషల్లో సమాచారం, క్షణాల్లో సమాధానం అంట. వారణాసి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలనుకున్న ఓ భక్తుడి సేవ టిక్కెట్పై సందేహం వచ్చింది. కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే లైన్ బిజీ. పోనీ మెయిల్ పెడతామంటే సమాధానం అనుకున్న సమయానికి వస్తుందో లేదో తెలియదు. ఇంగ్లీష్ హిందీ అంతంత మాత్రమే వచ్చు. తన మాతృభాషలో సమాచారం దొరకదు. ఇది తిరుమలకు వచ్చే చాలామంది భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బంది. ఇలాంటి నిరీక్షణకు భాషపరమైన ఇబ్బందులకు చెక్ పెడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే కోట్ల మంది భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా టీటీడీ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉండగా భక్తుల సందేహాలకు తక్షణం నివృత్తి చేసేందుకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఆధారిత చాట్బాట్ను మరో 15 రోజులు అందుబాటులోకి తీసుకురానుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహకారం, అలాగే అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్ వేదికగా ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టీటీడీ కాల్ సెంటర్లు, ఈమెయిల్లు, సామాజిక మాధ్యమాల ద్వారా భక్తుల పెద్ద ఎత్తున వినతులు, అలాగే ప్రశ్నల రూపంలో సంప్రదించనున్న దర్శన టిక్కెట్లు, వసతి, రవాణా, రిఫండ్ వంటి అంశాలపై భక్తులు అడుగుతున్న సందేహాలను సమాధానం ఇవ్వడంలో మానవ వనరులు పరిమితులతో జాప్యం జరుగుతూ ఉంది. ఈ సమస్యను అధిగమనించేందుకే 24 గంటలు నిరంతరాయంగా పనిచేసే ఏఐ టెక్నాలజీని తీసుకురాబోతున్నారంట. అది బీసీల విజయ బావుట్ అంట. పంచాయతీ తొలి విడతలో 41.7 స్థానాల్లో బీసీలదే గెలుపు. కేటాయించిన దానికంటే రెట్టింపు సీట్లలో విజయం. 4230లో 1764 సీట్లు బీసీలవే. జనరల్ స్థానాల్లోనూ సత్తా. హనుమకొండలో అత్యధికంగా 48 స్థానాలు సొంతం. రాష్ట్రంలో మొదటి దశలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల అంటే బీసీలకు సంబంధించిన అభ్యర్థులు విజయ బావుట ఎగరవేశారు. ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన రిజర్వ్డ్ స్థానాల కంటే ఎక్కువ సీట్లలో గెలిచారు. జనరల్ స్థానాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో సర్పంచులుగా ఎన్నిక కావడం విశేషం. 31 జిల్లాల్లోనూ 4236 గ్రామ పంచాయతీలకు. సో నేడు రెండో విడత పంచాయతీ పోరు 3911 సర్పంచులో బరిలో 13128 మంది. ఉదయం 7 నుంచి పోలింగ్. ఊరికి రండి, ఓటేయండి. నగరాల్లోని ఓటర్లకు విజ్ఞప్తులు. ఖర్చులతో పాటు వాహనాలు ఏర్పాటు చేస్తున్న అభ్యర్థులంట. మొదటి దశలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో 6 స్థానాలు మినహా 4230 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మొత్తం 1764 స్థానాల్లో బీసీ అభ్యర్థులు విజయం సాధించారు. 916 జనరల్ స్థానాల్లో 848 బీసీలు రిజర్వ్డ్ స్థానాల్లో గెలుపొందారు. నిజానికి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. కానీ కోర్టు తీర్పు నేపథ్యంలో 42% రిజర్వేషన్లు అమలు కాలేదు. దాంతో తొలి దశలో పాత పద్ధతిలో 20% వరకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. కానీ
అంతకంటే ఎక్కువ స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన మొత్తం 4230 స్థానాల్లో 1764 స్థానాలు గెలుచుకున్నారు. అంటే 41.7% సీట్లలో బీసీలు విజయం సాధించారు. ఈ లెక్కన బీసీలు రెట్టింపు స్థానాల్లో గెలుచుకున్నట్లు హనుమకొండ, పెద్దపల్లి జిల్లాలో బీసీలు సత్తా చాటారు. అన్ని జిల్లాల కంటే అత్యధికంగా హనుమకొండ జిల్లాలో బీసీలు 69.6% సీట్లు గెలుచుకున్నారు. రాష్ట్రంలో ఇదే అత్యధికం. హనుమకొండ జిల్లాలో మొత్తం 69 స్థానాలకు గాను బీసీలు జనరల్ స్థానాల్లో 22, రిజర్వ్డ్ స్థానాల్లో 26 సీట్లు, మొత్తం 48 సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు. రెండో స్థానంలో పెద్దపల్లి జిల్లా 65.6%తో నిలిచింది. పెద్దపల్లి జిల్లాలోని 99 స్థానాలకు గాను జనరల్ స్థానాల్లో 38, రిజర్వ్డ్ స్థానాల్లో 27, మొత్తం 65 సీట్లలో బీసీలు గెలుపొందారు. గద్వాల్ జిల్లాలో 65.1%, సిద్దిపేటలోని 62.6%, కరీంనగర్ జిల్లాలో 60.8%, జగిత్యాలలో 59.8%, నల్గొండలో 56.9% సీట్లలో బీసీలు విజయం సాధించారు. కొత్తగూడెం జిల్లాలో బీసీలకు ఒక్క సీటు రిజర్వ్ కాకపోవడంతో అతి తక్కువ 0.6% సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. జిల్లాలో 159 సర్పంచ్ స్థానాలకు ఒక్క బీసీనే గెలిచారు. తక్కువ స్థానాలు సాధించిన జిల్లాలో 7%తో ఆసిఫాబాద్, 7.2%తో ఆదిలాబాద్, 8.3%తో ములుగు జిల్లాలు నిలిచాయి. కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు జిల్లాలు 170 చట్ట పరిధిలో ఉన్నాయి. ఈ జిల్లాలో రిజర్వ్ స్థానాలు లేకపోవడంతో బీసీలు విజయాల సంకేతం. సో ఇది వాళ్ళ షీట్కి సంబంధించి కూడా ఇది. ఊరికి రండి, ఓటేయండి. ఓటర్లకు అభ్యర్థులు విజ్ఞప్తులు. ఖర్చులతో పాటు వాహనాల ఏర్పాటు. వరుస సెలవులతో జనం పల్లెబాట. బస్టాండ్లు, జిల్లా రోడ్లు కిటకిట. సో గ్రామ పంచాయతీ ఎన్నికల పోటాపోటీగా మారిన నేపథ్యంలో హైదరాబాద్తో పాటు ఇతర నగరాల, పట్టణాల్లో ఉంటున్న ఓటర్లను స్వగ్రామానికి రప్పించేందుకు సర్పంచ్ అభ్యర్థులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సర్పంచ్ సాబ్ ఖర్చు 17 కోట్లంట. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం మొదటి విడతలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి 17 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. సదరు అభ్యర్థి గ్రామంలో ఒక ఓటు 3 విడతల్లో 40,000 చప్పున పంచాడని సమాచారం. కొందరు మహిళా ఓట్లకు వెండి గ్లాసులు, చిన్నపాటి బంగారు నగలు కూడా పంపిణీ చేశారని సమాచారం. 780 గృహాలున్న ఆ గ్రామంలో ఓటర్లకు ఖరీదైన మద్యం పంపిణీ చేయడంతో మద్యానికే 4 కోట్లు ఖర్చు అయినట్లు చెప్పుకుంటున్నారు. 8 రోజులు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు పెట్టిన భోజనాల ఖర్చే కోటి వరకు అయిందంట. గజ్వేల్ డివిజన్లో ఓ గ్రామంలో సర్పంచ్గా గెలిచిన అభ్యర్థి తాను 15.50 లక్షలు ఖర్చు పెట్టానని చెప్పారు. తన ప్రత్యర్థి 25 లక్షల వరకు ఖర్చు చేసిన ప్రజలు తనపైనే నిలిచారని పేర్కొన్నారు. మరోవైపు గద్వాల్ జిల్లాను గ్రామంలో గెలిచిన అభ్యర్థి ఓడితే పరుగు పోతుందని ఆలోచనతో 18 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పాడు. ఇది చూస్తుంటే రాజకీయంపై విరక్తి కలుగుతుందని వాపోయాడట. ఇక చూడు, 17 కోట్లంట. మరి 17 కోట్లు పెట్టి సర్పంచ్కి ఎన్నికైన వ్యక్తికి మరి ఆ 17 కోట్లు ఏడకెళ్ళి వస్తాయి వీళ్ళకి? సరే ఖర్చు పెట్టిండు, ఓకే. మనం బంగారు ఆభరణాలు ఇచ్చిండా, లేకపోతే వెండి ఇచ్చిండా, కాస్ట్లీ మద్యం ఇచ్చిండా పక్కన పెట్టాడు. మరి వాడికి ఆ పైసలు ఏడుకెళ్ళి వస్తాయి? మరి ఇప్పుడు 17 కోట్లు ఎవరి దగ్గర నుంచి లాగాల? మళ్ళీ అదే గ్రామం 780 మంది గృహాలు ఉన్న అదే గృహాల్లోంచి లాగాలి వాడు పైసలన్నీ కూడా. లాభం లేనిదే ఎవడు ఏది చేయడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. లాభం లేకుండా వాడైతే మనకు ఖర్చు పెట్టాడు. ఇక ఊరు అభివృద్ధి అనేది పక్కన పెడతాడు. ఫస్ట్ ఈ 17 కోట్లు ఎట్లా లాగాలని ప్లాన్ చేస్తాడు వాడు. సో 5 సంవత్సరాలు ఈ 17 కోట్లకి ఇంకో 17 కోట్లు వేసుకుని 34 కోట్లు లాగుతాడు వాడు. అది కూడా మన దగ్గరే. సో ఇది వాడి ప్లాన్ అనమాట. సో అందుకనే బంగారు ఆభరణాలు ఇచ్చిండానో, వెండి ఇచ్చిండానో మనం ఓటేస్తే రేపు మనకే చుట్టుకునే పరిస్థితి. ఓటు వేయడానికి వెళ్తూ అనంత లోకాలకంట. వేరువేరు ప్రమాదాల్లో 6 దుర్మరణం. మెదక్ జిల్లాలో 4, జనగామ జిల్లాలో 2 యువకుల మృతి అంట. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తూ వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో 6 దుర్మరణం పాలయ్యారు. మెదక్ జిల్లా
పెద్ద శంకరంపేట శివారు 161 జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన కురుమ లింగయ్య 45 సంవత్సరాలు, భార్య కురుమ సామప్ప 40, కుమారుడు సాయిలు 18 సంవత్సరాలు, కూతురు మానస 8 సంవత్సరాలు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మాగి గ్రామానికి చెందిన దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వెళ్ళి అక్కడే పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఓటు వేసేందుకు ద్విచక్ర వాహనంపై నగరం నుంచి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కాగా ఓటు వేయడానికి బైక్పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం చెందారు. ఘటన జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ మండలం రాఘవాపూర్లో జరిగింది. ఈ ప్రమాదంలో బుర్రా నవీన్ 27 సంవత్సరాలు, బుర్రా కళ్యాణ్ 27 సంవత్సరాలు మృత్యువాత పడ్డారు. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జనగామ ఏరియా హాస్పిటల్కి తరలించే క్రమంలో 2 మృతి చెందారు. మృతదేహాలను జనగామ ఏరియల్ హాస్పిటల్లోని మార్చురికి తరలించారు. సింగరేణి కార్మికుల కష్టరీత్యం 10 కోట్లు, కేవలం తన ప్రాక్టీస్ కోసం 5 కోట్లు, సరదాగా ఆట కోసం మొత్తం 100 కోట్లు ఖర్చు పెట్టి తన మనవడితో కలిసి శనివారం ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. ఈ ఆటకు బందోబస్తు కోసం స్టేడియం పరిసరాల్లో 3000 మంది పోలీసులు మోహరించారు. ఉప్పల్ చుట్టుపక్కల మధ్యాహ్నం నుంచే తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు నరకం చూశారు. సో ఇదేనా ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఈవెంట్ అయిన ఫుట్బాల్ ఆటపై పెట్టిన శ్రద్ధ అందరికీ అన్నం పెట్టే అన్నదాతల వేతలను తీర్చడంలోపై పెట్టడం లేదు. 2 ఏళ్లుగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి సీజన్లో ఎరువుల కోసం రైతులు అరిగోస పడుతున్న రేవంత్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. వరంగల్ జిల్లా పార్వతీగిరి మండలం ఏనుగల్లలో యూరియా బస్తాల కూపన్ల కోసం రైతు వేదిక ప్రాంగణంలో శనివారం తెల్లవారుజామున చలికి వణుకుతూ బారులు తీసిన రైతులంట. ఇది పరిస్థితి రాష్ట్రంలో. ఆయన తెలంగాణ రైజింగ్ అని పెద్ద నినాదం చేసిండు ఆయన. తెలంగాణతో ఫుట్బాల్ అంట, సీఎం ఆట సరదా, 100 కోట్లు వృధా, ప్రజలకు ఉపయోగం లేని ఆటకు భారీ ఖర్చు, ప్రాక్టీస్ కోసం 5 కోట్లతో ప్రత్యేక మైదానం, సింగరేణి డబ్బులు 10 కోట్లు కేటాయింపు, మెస్సీతో ఆటకు మొత్తం 100 కోట్లు వ్యయం, సమస్యల వలయంలో సబ్దండ వర్గాలు, గురుకుల్లో పురుగుల అన్నమే దిక్కు, ఫీజు బకాయిల కోసం కాలేజీల అరిగోస, దవాఖానాలో వేధిస్తున్న మందుల కొరత, రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వని దైన్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందని దుస్థితి, భారీగా పెరిగిపోయిన పెండింగ్ బిల్లులు, సీఎం తీరుపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజానీకం అంట. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీతో మ్యాచ్ ఆడాలనే తన కోరిక కారణంగా ఖజానాకు 100 కోట్లు పెట్టడమే ఇందుకు నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రికి ఫుట్బాల్ ఆడాలనే కోరిక పుడితే రాష్ట్ర ఖజానాను వాడుకోవాలా? కేవలం 4 బంతులను కిక్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి ఏకంగా 5 కోట్లతో ప్రత్యేక స్టేడియం నిర్మించాల్సిన అవసరం ఏమైనా ఉందా? రాష్ట్రంలో క్రీడాకారులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం తన ఆర్భాటం కోసం ఇంత మొత్తాన్ని వృధా చేయడం ఏమిటి? ఇది ప్రజలనా లేక ప్యాలెస్ పాలన అని ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన సొంత సరదాల కోసం, సొంత సరదాలు అనుకోవాలి ఇది. హామీలు పట్టని రాహుల్కు ఆట కోసం తీరికట. 2 ఏళ్ల కింద ఎన్నికల ప్రచారానికి వచ్చి మళ్ళీ ముఖం చూపెట్టని కాంగ్రెస్ అగ్రనేత నాడు ఆటో అన్నలకు ఇచ్చిన మాటలు గాలికి, అశోక్ నగర్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట మరిచి రైతులు బలిపీఠం ఎత్తుతున్న తొంగి చూడలే, సిగాచిలో కార్మికులు మండిపడుతున్న కదల్లే, అలాగే బీసీల హక్కుల పోరాటానికి ఎన్నడూ రాలే,
పిల్లల ప్రాణాలు గాలికి వదిలేస్తున్న గాలిలో కలుస్తున్న కనికరం లేదు. కానీ స్పాన్సర్ మ్యాచ్ వీక్షించేందుకు రాక నిత్యం వ్యతిరేకించే ఆదానికి ప్రచారం అంట. ఇక జీతాలకు పైసలు లేవు, ఆటకు 100 కోట్లు అంట. స్పోర్ట్స్ అథారిటీని గాలికి వదిలిన రాష్ట్ర సర్కార్. కోచ్లకు జీతాలు లేవు, వేతనాలు సగానికి తగ్గింపు, క్రీడాకారులను పట్టించుకొని రేవంత్ సర్కార్. సో ఇది పరిస్థితి. మ్యాచ్ అంతా కూడా ఇదే ఉంది. ఇక మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి మ్యాచ్కి సంబంధించిన వార్తలే కనపడ్డాయి అన్నీ కూడా. సో చూడాలి మరి దీనికి సంబంధించి ఏదో వీళ్ళు కూడా ధర్నాలు, ఏదో ఢిల్లీలో ధర్నా అని ఒక వార్త రావడం జరిగింది. సరే అది కూడా చూద్దాం. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా అంట. ఓట్ చోరీపై రామ్ లీలా మైదానంలో నిరసన అంట. హాజరు కానున్న ఖర్గే, రాహుల్, ఇతర ముఖ్య నేతలు. రాష్ట్రపతి ముర్మును కలిసి వినతి పత్రం అందజేయనున్న నేతలు. తెలంగాణ నుంచి హస్తినాకు తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు. రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి ఒకే విమానంలో హస్తినాకు. ఇప్పటికే ఏఐసిసికి 10 లక్షలకు పైగా సంతకాలంట. ఓట్ చోరీ అంశంపై నేడు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి. అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి వెళ్లారు. మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్కు వచ్చిన రాహుల్ గాంధీ నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఈ ఓట్ చోరీ మీద పెట్టే దృష్టి ఏదో మనం ఇక్కడ ఆల్రెడీ ఓట్ చోరీకి పాల్పడ్డాం. కానీ 100కి 100% జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ చోరీ జరిగింది, ఫేక్ ఓటర్ ఐడీలు జరిగాయి. దీని మీద ఈసీ కూడా స్పందించలే. కనీసం ఎక్కడికక్కడ ఓట్ చోరీలు జరుగుతున్నాయని ఇంత గందరగోళం జరుగుతున్నా కూడా ఈసీ చాలా ప్రశాంతంగా ఉంది ఆ రోజు. మరి మనం పోయి మళ్ళీ ఆడ ధర్నాలు చేయాలి ఓట్ చోరీ జరుగుతుందని. మనం ఈడ చేసిందే ఓట్ చోరీ. సో ఇవే ప్రధాన వార్తలు కనపడుతున్నాయి. ఈ అన్ని పేపర్లో కూడా అవే వార్తలు ఉన్నాయి. సో ఏదేమైనా కానీ ఈ ఫుట్బాల్ మ్యాచ్కి మాకున్న ప్రశ్న ఒకటే. ఈ ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా కాంగ్రెస్ వర్గాలకు మేము అడిగే క్వశ్చన్ ఒకటే. ఈ ఫుట్బాల్ మ్యాచ్ యొక్క ఆంతర్యం ఏంటి, కారణాలు ఏంటి, ఈ ఫుట్బాల్ మ్యాచ్ పెట్టడానికి దీనివల్ల తెలంగాణ ప్రజలకి ఒరిగింది ఏంటి, అసలు దీని మీద ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేశారు, ఆ పైసలు ఏడకు పోతున్నాయి, గవర్నమెంట్ అకౌంట్లోకి పోతున్నాయా లేదా సింగరైన కార్మికుల అకౌంట్కి పడుతున్నాయా, లేదా మనం ఏదైతే ఇప్పటివరకు పింఛన్లకి బెనిఫిట్స్ ఎగ్గొట్టినామో రిటైర్ ఎంప్లాయీస్కి వాళ్ళ ఖాతాలకు ఏమైనా పెడుతున్నారా? ఎందుకంటే వాళ్ళ పైసలు వాడుకున్నాం కదా మనం. 11,000 కోట్లు పింఛనర్ల పైసలు వాడుకున్నాం కదా మనం. సో ఆ పైసల అకౌంట్లోకి ఏమైనా కొడుతున్నారా? మరి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి. ఈ క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలా. లియోనెల్ మెస్సీతో ఫుట్బాల్ ఆడడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి తెలంగాణకి? ఇది ప్రధాన క్వశ్చన్ మా నుంచి అయితే. సో ఇది పరిస్థితిగా మొత్తం ఇక అన్ని పేపర్లో కూడా ఇదే నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ రిటైర్ ఎంప్లాయీస్ గురించి మనం మాట్లాడాలి, ఎందుకంటే ఈ పాయింట్ వచ్చింది కాబట్టి. పాపం ఇప్పటికీ కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి. పాపం చాలామంది వృద్ధాప్యంలోకి వెళ్ళిన పరిస్థితి, ఇంకా కూడా కనీసం ఆ బెనిఫిట్స్ కూడా పొందలేని పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఉన్నారు రిటైర్ ఎంప్లాయీస్. ఇక మొత్తం తిరిగి వాళ్ళ కాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి అవి. ఇక చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఎదురు చూసి వస్తాయని. కొంతమంది బిడ్డ పెళ్ళిళ్ళకి ఆ పైసలు వాడుకుందామని వెయిట్ చేసిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఇబ్బంది. కొంతమందికి హాస్పిటల్ ఖర్చులకు కూడా పైసలు లేని పరిస్థితిలో కూడా ఉన్నారు. గవర్నమెంట్ని అడిగినా కనీసం దాని మీద స్పందన లేని పరిస్థితి. ఇప్పటికీ వాళ్ళు రోడ్లెక్కి కొట్లాడుతున్న పరిస్థితి. ఈ పైసలు 11,000 కోట్లు ఏడబెట్టినాం, దేనికి వాడినాం అనేది కూడా చెప్పట్లేదు ఇప్పుడు గవర్నమెంట్. ఇదంతా కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన పైసలు కాదు, వాళ్ళు దాచుకున్న పైసలు ఇవన్నీ కూడా. వాటికి ఇప్పటికీ సమాధానం లేక వాళ్ళకి జవాబు చెప్పే పరిస్థితి లేదు ఈరోజు రేవంత్ రెడ్డి. కానీ ఒక పక్కేమో మనం గ్లోబల్ సమిట్కి పైసలు వస్తున్నాయి, ఫుట్బాల్ మ్యాచ్లకి పైసలు వస్తున్నాయి, ఇంకా మనం పర్సనల్గా ఢిల్లీ పోనీకి పైసలు వస్తున్నాయి. కానీ ఇట్లాంటి వాళ్ళకి పైసలు ఇవ్వడానికి కూడా ₹1 పైసలు లేవని వాళ్ళకి ఎగ్గొట్టే పరిస్థితి ఉంది ఈరోజు. సో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి గవర్నమెంట్.
ముఖ్యమంత్రి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. వాళ్ళ దగ్గరికి రాని పైసలు, వాళ్ళకి అవసరమైనప్పుడు రాని పైసలు మీ సరదాల కోసం ఎందుకు వస్తున్నాయి అనేది కూడా చెప్పాలి. ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి లేవు పైసలు, రిటైర్ ఎంప్లాయీస్కి వాళ్ళు దాచుకున్న బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా పైసలు లేవు. మరి గ్లోబల్ సమిట్కి 1000 కోట్లు, మెస్సీ ఆటకేమో 100 కోట్లు, మనం ఢిల్లీ పోవడానికేమో రాను పోనికే లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి ఈ పైసలన్నీ ఎడుకొస్తున్నాయి అనేది చెప్పాలి. లేదంటే తిరుగుబాటు స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.